మనం ముందుగా ప్రకటించుకున్న రీతిగా ఒక ప్రత్యేకమైన బైబిల్ క్విజ్ని ఏర్పాటు చేయాలని దేవుని మహాకృప వల్ల తలంచినప్పుడు ఇప్పుడు మొట్టమొదటి ఎపిసోడ్లో ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి 4 పార్టిసిపెంట్స్ మన మధ్య ఉన్నారు. మొట్టమొదటిగా సిస్టర్తో పరిచయ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ మొట్టమొదటి ఎపిసోడ్లో మత్తయి సువార్తలో 15 అధ్యాయాలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిగా మన మధ్య అటెండ్ అయినటువంటి పార్టిసిపెంట్ సిస్టర్తో పరిచయ కార్యక్రమం చేసిన తర్వాత ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి. సిస్టర్, ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరేంటి? సౌజన్య గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏ గ్రామం నుంచి వచ్చారు? విసన్నపేట గ్రామం నుండి. ఓకే అండి. మీరు ఏ మందిరానికి వెళ్తారండి? చర్చికి ఆదివారం యేసయ్య కృపా మందిరం అండి. యేసయ్య కృపా మందిరానికి వెళ్తారంట. ఓకే, థ్యాంక్ యూ. పరిచయ కార్యక్రమం ముగించబడింది. మన సిస్టర్ సౌజన్య గారు మొట్టమొదటి పార్టిసిపెంట్గా విసన్నపేట గ్రామం నుండి యేసయ్య కృపా మందిరానికి వెళ్తూ ఉంటారంట. వారు రావడం ఎంతగానో మాకు సంతోషం. మత్తయి సువార్త మొట్టమొదటి 15 అధ్యాయాలపై ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అని మనం ముందుగానే చెప్పుకున్నాం. మొట్టమొదటి ప్రశ్నగా ఇప్పుడు సిస్టర్ని అడుగుతూ ఉన్నాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే రికార్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే కనీసం ఒక పెన్ను పేపర్ తీసుకొని ఈ ప్రశ్నలను మీరు కూడా నోట్ చేసుకుంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయని మేము తలస్తూ ఉన్నాము. సరే, మొట్టమొదటి ప్రశ్నగా, ఆనాడు మనం మత్తయి సువార్తలో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు జన సమూహాల మధ్య ఆయన శిష్యుల మధ్య ఏకాంతంగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఆయన మెసేజ్లు ఇస్తూ ఉండేవారు, ఆయన ప్రసంగిస్తూ ఉండేవారు. కానీ ఆయన ప్రసంగానికి, ఆయన శిష్యులు చేసే ప్రసంగానికి కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ప్రవక్తలు చేసేటటువంటి ప్రసంగాలకు కానివ్వండి, చాలా భేదం, చాలా ప్రత్యేకతలు, చాలా తారతమ్యాలు చోటు చేసుకున్నాయి. దాని గురించి నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. యేసుక్రీస్తు వారు ప్రకటించే బోధకు జన సమూహాలంట ఆశ్చర్యపడిపోయేవారంట. ఇక ఏ బోధకుడు ఇంతవరకు బోధ చేస్తూ ఉండగా వారు అంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయలేదు. కానీ యేసయ్య బోధ చేస్తున్నప్పుడు వారు జన సమూహాలు ఎంతగానో ఆశ్చర్యపడేవారు. ఏమిటి ఆయన బోధకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని నేను సిస్టర్ని మొట్టమొదటి ప్రశ్నగా అడుగుతూ ఉన్నాను. దీనికి జవాబు ఏమిటి సిస్టర్? ఆలోచించుకోండి, చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని సమాధానం ఇవ్వండి. వీక్షకులకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం, మీరు కూడా ఆలోచించండి. బైబిల్స్ ఎవరు ఓపెన్ చేయొద్దు, మేము చూడలేదు కదా అని. ఓకే అండి, చెప్పండి. ఎందుకు యేసుక్రీస్తు వారి బోధకు జనసమూహాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేవారు? ఏమిటి ఆయన బోధకున్నటువంటి ప్రత్యేకత? ఆయన శాస్త్రుల వలె కాక అధికారంతో కూడిన బోధ చేయబట్టి జనాలు ఆశ్చర్యపడ్డారు. ఓకే అండి, థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఆన్సర్. చాలా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పారు. ఆనాడు సమాజ మందిరాల్లో, యెరూషలేము దేవాలయంలో ప్రధాన యాజకులు ప్రసంగిస్తూ ఉండేవారు, శాస్త్రులు ప్రసంగిస్తూ ఉండేవారు, పరిసయ్యులు ప్రసంగిస్తూ ఉండేవారు, సద్దూకయ్యులు ప్రసంగిస్తూ ఉండేవారు. కానీ ఈ జనసమూహాలు ఒక ప్రత్యేకమైన తేడాన్ని గుర్తించారు. శాస్త్రుల వలె కాక, సిస్టర్ సమాధానం చెప్పిన రీతిగా యేసయ్య ప్రసంగించేటప్పుడు శాస్త్రుల ప్రసంగానికి యేసయ్య ప్రసంగానికి ఏమాత్రం పోలిక లేదంటండి. ఏమండి, కరెక్టేనా మీరు చెప్పిన ఆన్సర్? ఇంకేమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా? చెప్పండి, చాలా ఆలోచించుకొని చెప్పండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చెప్పండి. కన్ఫర్మా? కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ. సిస్టర్ చాలా ఎగ్జాక్ట్గా కన్ఫామ్గా ఏం కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నారు. ఓకే, దీన్ని మేము కూడా ఆమోదిస్తూ ఉన్నాం, మీరు కూడా ఆమోదిస్తున్నారు, ఈ టీవీని చూస్తున్న వారు కూడా. ఎందుకంటే సిస్టర్ చెప్పింది ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. ఆయన శాస్త్రుల వలె కాక అధికారంతో బోధించేవారు యేసయ్య. వెరీ గుడ్ ఆన్సర్. ఇప్పుడు సిస్టర్కి మేము ముందుగానే చెప్పాం కదా, ఫైనల్ రౌండ్లో ఒక 15 ఎపిసోడ్లు అయిన తర్వాత ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వాలంటే ఈ మార్క్స్ స్టాటిస్టిక్స్ కూడా మేము మీకు ట్రాన్స్పరెంట్గా మీ ముందు ఉంచదలిచాం. కాబట్టి ఈ సిస్టర్కి ఈ ప్రశ్నకు జవాబు చెప్పినందుకు 1 మార్కుని నేను వేస్తున్నాను.
మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు 1 మార్క్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో ప్రశ్నను అడుగుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్తలో మొట్టమొదటి 15 అధ్యాయాలపై మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. మరలా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, అవుట్ ఆఫ్ సిలబస్ ఏమీ అడగటం జరగదు. 15 అధ్యాయాల లోపే ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతూ ఉంటుంది. యేసయ్య ఒకసారి ఒక స్త్రీకి జ్వరం తగిలినప్పుడు, వింటున్నారా సిస్టర్? ఒక స్త్రీకి జ్వరం తగిలినప్పుడు యేసయ్య తన ఆశ్చర్యకరంగా ఆయన చనిపోయిన వారిని లేపారు, కుంటివారిని, గ్రుడ్డివారిని, అనేక మంది రోగులను స్వస్థపరిచారు. అదే క్రమంలో జ్వరంతో బాధపడుతున్న ఒక స్త్రీని ముట్టగానే ఆ స్త్రీకి స్వస్థత జరిగింది అత్యద్భుతంగా. ఆ స్త్రీ ఎవరు అని నేను మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాను. అదేవిధంగా దీనిలోనే కొనసాగింపు మరో ప్రశ్న ఏంటంటే, ఆ స్త్రీకి ఒక అల్లుడు కూడా ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క అల్లుడి పేరేంటి? తర్వాత మీరు ఈ 2 ప్రశ్నలు చెప్తే నేను ఇంకొక ప్రశ్నను కూడా దీనికి కొనసాగింపుగా నేను ముందుకు సాగుతాను. మొట్టమొదటిగా ఈ క్వశ్చన్లో నేను 3 ప్రశ్నలను అడగదలుచుకున్నాను. మొట్టమొదటిగా, ఆ జ్వరంతో బాధపడుచున్న స్త్రీ ఎవరు? ఏ స్త్రీని, ఆ జ్వరంతో బాధపడుచున్న స్త్రీని యేసయ్య ముట్టగానే ఆమెకు స్వస్థత జరిగింది? ముందు ఆ స్త్రీ ఎవరు అని ప్రశ్న నేను వేస్తున్నాను. ఎవరండి ఆ సిస్టర్? పేతురు అత్త. పేతురు గారి అత్త. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్ ఆన్సర్. ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. పేతురు గారి అత్తకు ఒకసారి జ్వరం తగిలినప్పుడు యేసయ్య ఆమెను ముట్టగానే దేవుడు అత్యద్భుతంగా ఆమెను స్వస్థపరచడం జరిగింది. సరే, పేతురు గారికి అత్త అవుతుంది ఈ స్త్రీ. మరి దీనికి కొనసాగింపుగా మరో క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన అంద్రేయ, అసలు పేతురు గారు ఆయన శిష్యుడిగా మారటానికి కారణం మొట్టమొదటిగా అంద్రేయ గారి కృషే. ఈ అంద్రేయ గారికి, ఆ స్త్రీకి, ఇప్పుడు జ్వరంతో బాధపడుచున్న స్త్రీ యేసయ్య ముట్టగానే స్వస్థత నొందడం జరిగింది కదా, ఆ స్త్రీకి యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకడైన అంద్రేయకు ఏమన్నా సంబంధం ఉన్నదా? ఉంటే ఎటువంటి సంబంధం, ఎలా ఆ సంబంధం ఏర్పడింది అనేది మీరు ఇప్పుడు 3వ ప్రశ్నగా చెప్పాలి. చెప్పండి. అంద్రే గారికి కూడా అత్త అవుతుంది. అంద్రే గారికి కూడా ఆ స్త్రీ అత్తగారు అవుతారా? ఎలా అవుతారు చెప్పండి. పేతురు గారు సహోదరుడు అవుతారు. పేతురు గారు, ఓకే, అంద్రయ్య పేతురు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఓకే, పేతురు గారికి అత్త అయినప్పుడు వరుసకి పేతురు గారి బ్రదర్ అంద్రయ్య గారికి కూడా ఆ జ్వరం నుంచి స్వస్థత పొందిన స్త్రీ అత్తగారే అవుతారు. వెరీ గుడ్ ఆన్సర్. చాలా లాజికల్గా ఆలోచించారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయటం మరీ అంత తేలిక కాదండి. చాలా జాగ్రత్తగా రిలేషన్ కూడా మనం, పేతురు గారు అంద్రయ్య గారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు కూడా యేసుక్రీస్తు వారి 12 శిష్యుల్లో ఒకరుగా ఉంటాం. పేతురు గారికి అత్త అయినప్పుడు మరి అంద్రయ్య గారికి కూడా అత్తే అవుతుంది కదా, వీరిద్దరు అన్నదమ్ముళ్ళు కదా. వెరీ గుడ్ ఆన్సర్. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్లు మీకు ఇంటర్నల్గా మొత్తం ఎన్ని అడిగానండి? మొత్తం ఎవరు స్వస్థత పడ్డారు, ఆమె ఎవరు, పేతురు గారికి ఏమవుతారు అనేది మొట్టమొదటి ఆన్సర్ చెప్పారు. తర్వాత అంద్రయ్య గారికి ఆమెకు ఉన్నటువంటి సంబంధాన్ని మీరు చెప్పినందుకు దీంట్లో 2 క్వశ్చన్స్ ఇంటర్నల్గా ఉన్నాయి కాబట్టి మీకు 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 2వ ప్రశ్నకు మీకు 2 మార్కులు ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు 2 క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నవారు, అడిగింది 2 క్వశ్చన్లే, కానీ ఇప్పుడు సిస్టర్కి వచ్చినటువంటి మార్క్స్ 3 మార్కులు వచ్చాయి. మొట్టమొదటి ప్రశ్నకు 1 మార్కు, 2వ ప్రశ్నలో 2 క్వశ్చన్స్ ఇమిడి ఉన్నాయి ఇంటర్నల్గా, కాబట్టి దానికి ఒక 2 మార్కులు కలిపి ఈ 2 ప్రశ్నల మీద మొత్తం 3 మార్కులు సంపాదించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరో ప్రశ్నకు ముందుకు సాగుదాం. 3వ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. వీక్షకులు కూడా చాలా జాగ్రత్తగా వినవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. కపెర్నహూములో యేసు ఒక శతాధిపతితో మాట్లాడుతున్న సందర్భంలో నేను ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నాను. కపెర్నహూము అనే ప్రాంతంలో యేసయ్య శతాధిపతితో మాట్లాడుతున్నారు. ఏమిటంటే, అనేకులు అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను
పరలోక రాజ్యమందు కూర్చుందురు అని తన వెంట వచ్చే వారితో చెప్పును. ఇక్కడ మనం గమనిస్తున్న ఆ అనేకులు ఎక్కడ నుండి వచ్చుదురు అని యేసు చెప్పాను. క్వశ్చన్ మీకు అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. కపెర్నహూములో యేసయ్య ఒక శతాధిపతితో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆ మాట, అనేకులు అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చోడానికి ఆయా ప్రాంతాల నుండి వస్తారు అని ఒక విషయం గురించి యేసయ్య ఆ కపెర్నహూము ప్రాంతంలో శతాధిపతితో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు వస్తారని? అనేకులు వస్తారంట. అబ్రహాంతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యంలో కూర్చోటానికి అనేకులు వస్తారంట. ఎక్కడి నుండి వస్తారు అని అక్కడ మీరు మత్తయి సువార్త 15 అధ్యాయాలు చదివిన వారికి స్పష్టంగా మీకు ఆ విషయం కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఆ ప్రశ్నే అడుగుతున్నాను. ఆ అనేకులైనటువంటి ప్రజలు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో పరలోక రాజ్యంలో కూర్చోటానికి ఎక్కడ నుండి వస్తారు అని యేసయ్య శతాధిపతితో చెప్పడం జరిగింది. ఎక్కడ నుండి వస్తారు? తూర్పు నుండి పడమటి నుండి వస్తారని చెప్పి. తూర్పు నుండి పడమటి నుండి వస్తారు. వెరీ గుడ్ ఆన్సర్. ఉత్తరం నుండి దక్షిణం నుంచి రారా? ఏమన్నా మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. చాలా జాగ్రత్తగా ఇంకొకసారి ఆలోచించుకోండి. నేను ఇది మీరు ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా చెప్పారని నేను అనడం లేదు ఇప్పుడు. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు కన్ఫామ్గా ఆలోచించుకోండి ఇంకొకసారి. తూర్పు నుండి పడమటి నుండి వస్తారు అంటున్నారు. కన్ఫామ్గానా? కన్ఫామ్ చేసుకోమంటారా? కన్ఫామ్. ఒకవేళ తప్పు అయిపోతే మీరు ఈ రౌండ్లో మరి నెక్స్ట్ రౌండ్లోకి మరి ఇంకొక పార్టిసిపెంట్ వచ్చినప్పుడు మీకు వెయిటేజ్లో మార్క్స్ తగ్గినప్పుడు మీరు నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళకపోవచ్చు. మరి మీరు ఇవన్నీ ఆలోచించుకొని సమాధానాన్ని వెంటనే చెప్పడం కంటే కొంచెం ఆలోచించుకొని చెప్పినా ప్రాబ్లం లేదు. కన్ఫామా? చెప్పండి. కన్ఫామ్ అండి. చాలా సిస్టర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇక కన్ఫామ్ అంట, ఇక ఏం తేడా ఏం లేదంట. అనేకులు యేసయ్యతో పరలోక రాజ్యంలో కూర్చోడానికి, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో పాటుగా కూర్చోడానికి తూర్పు నుండి పడమటి నుండి వస్తారంట అనేకులు. ఈ విషయాన్ని యేసయ్య కపెర్నహూములో శతాధిపతితో ప్రస్తావించారంట. తూర్పు నుండి పడమటి నుండి వస్తారు అని ఈ ప్రశ్నకు సమాధానం ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఈ విషయాన్ని అవసరమైతే మీరు చూసుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ విషయం ప్రస్తావించబడింది. సిస్టర్ ఈ ప్రశ్న కూడా చక్కగా చాలా జవాబుని చెప్పారు. ఇప్పుడు 3వ ప్రశ్నకు కూడా ఇంకొక మార్కుని సాధించారు. మొత్తానికి ఇప్పుడుకి 3 ప్రశ్నల మీద సిస్టర్కి 4 మార్కులు సంపాదించారు. ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా ఉండలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మరొక ప్రశ్న అడుగుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు కొండ మీద తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత క్రిందకు దిగి వచ్చి ఒక కుష్ఠిరోగిని స్వస్థపరిచాడు. స్వస్థత పొందిన ఆ కుష్ఠరోగితో యేసయ్య ఏం చెప్పాడు అని నేను ఇప్పుడు ఒక ప్రశ్నను అడుగుతున్నాను. మరలా అడుగుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. కొండ మీద ప్రసంగం అనగానే మనందరికీ తెలుసు ఏం చెప్పారు. కొండ మీద ప్రసంగం యేసయ్య ఆ జనసమూహానికి. ఆ కొండ మీద ప్రసంగం ముగించబడిన తర్వాత ఆయన కొండ మీద నుండి కిందకు దిగి వచ్చారు. దిగి వచ్చిన తర్వాత అక్కడ ఒక కుష్ఠరోగిని యేసయ్య చూడటం జరిగింది. అత్యద్భుతంగా దేవుని మహాకృప వల్ల ఆ కుష్ఠరోగిని యేసయ్య అప్పుడు స్వస్థపరచడం జరిగింది. అప్పుడు స్వస్థత పొందిన ఆ కుష్ఠరోగితో యేసయ్య ఏమని చెప్పాను అనే ప్రశ్న నేను అడుగుతున్నాను. సిస్టర్ జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. కొండ మీద ప్రసంగం అయిపోయింది. యేసయ్య కిందకి దిగి వచ్చారు. దిగి వచ్చిన తర్వాత ఒక కుష్ఠరోగి కనపడ్డాడు అక్కడ. ఆయన అనేక సంవత్సరాల నుంచి కుష్ఠ రోగంతో బాధపడుతూ కనిపించాడు. యేసయ్య ఎంతో మహాకృపతో కరుణించి ఆ కుష్ఠరోగిని స్వస్థపరచడం జరిగింది. స్వస్థత పొందాడు కుష్ఠరోగి. మరి యేసయ్య కదా ముట్టింది, స్వస్థత పొందకుండా ఉంటాడా? స్వస్థత పొందాడు. మరి కుష్ఠరోగితో యేసయ్య మొట్టమొదటిగా ఏం చెప్పాడు? స్వస్థత పొందిన కుష్ఠరోగితో యేసయ్య ఏం చెప్పాడు? నీవు ఎవరికి ఏమీ చెప్పకుము. చెప్పండి. అంతేనా? ఎవరికి ఈ విషయాన్ని నేను స్వస్థపరిచాను, నీకు స్వస్థత జరిగింది, నన్ను యేసయ్య స్వస్థపరిచాడు అని యేసయ్య కుష్ఠరోగితో
ఎవరికి ఈ సీక్రెట్ చెప్పొద్దు అంటున్నాడంట. నీ శరీరాన్ని యాజకునికి కనపరుచుకోమని చెప్పారు. అంటే స్వస్థత పొందిన ఈ శరీరాన్ని యాజకుడికి. అప్పుడు సమాజ మందిరాల్లో, యెరూషలేము మందిరంలో యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఉండేవారు. ఆ ప్రధాన యాజకునికి ఈయన స్వస్థత పొందిన శరీరాన్ని చూపించుకొని మోషే నియమించిన కానుక సమర్పించుకోమని చెప్పారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేకమైన కానుకను కూడా ఇవ్వాలని యేసయ్య ఆ స్వస్థత పొందిన కుష్ఠరోగితో చెప్పడం జరిగింది అని అంటున్నారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వీక్షకులారా, ఈ ప్రశ్నకు సమాధానం మీకు సబబుగా అనిపిస్తుందా? బైబిల్ని ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, చూడబాకండి. చాలా జాగ్రత్తగా మీరు మీ ఓన్గా ప్రిపేర్ అయిన దాని మీద ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. బైబిల్ చూడొద్దు దయచేసి, తర్వాత చూడండి. సిస్టర్ చెప్పింది కరెక్టేనా? మీరు కూడా నాతో ఏకీభవిస్తున్నారా? నేను ఇంకేం చెప్పట్లేదు, నేను ఇంకా ఏం డిక్లేర్ చేయలేదు ఇది ఆన్సర్ కరెక్టా కాదా అని. మీకేమనిపిస్తుంది సిస్టర్? ఇప్పుడు సిస్టర్ ఏం చెప్పారంటే, నేను ఇంకొకసారి చెప్తున్నాను. సిస్టర్ చెప్పింది కుష్ఠరోగి స్వస్థత పొందిన తర్వాత యేసయ్య ఆ కుష్ఠరోగితో అన్నాడంట అని సిస్టర్ చెప్పారు. నా సమాధానం కాదండి, మీరే నిర్ణయించాలి. న్యాయ నిర్ణేతలు మీరే, వీక్షకులే న్యాయ నిర్ణేతలు. యేసయ్య అంట ఆ కుష్ఠరోగికి చెప్పాడంట, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నేను స్వస్థత కలిగించానని, సీక్రెట్గా ఉంచు, కానీ ఒక్కరికి చెప్పు. ఎవరంటే మందిరంలో ఉన్నారు కదా ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి, నేను స్వస్థత పొందినట్లుగా నువ్వు ఆ ప్రధాన యాజకునికి, అంటే ఇప్పుడు మనం అయ్యగారు అంటున్నాం కదా, అయ్యగారికి నువ్వు స్వస్థత పొందిన శరీరాన్ని చూపించి, దేవుడు ఎంతో తన మహిమను చూపాడు, తన ఎంతో ఆశ్చర్య కార్యాన్ని నా ఎడల చేశాడని కృతజ్ఞతాపూర్వకంగా ఆనాడు మోషే గారు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో చెప్పిన రీతిగా దశమ భాగాన్ని, సరే దశమ భాగమే కాదు, కొంత కానుకను ఆ ప్రధాన యాజకునికి సమర్పించమంటున్నాడు. అంతేగాని మీరు చెప్పిన సమాధానం ఇది యేసయ్య చెప్పిన సమాధానం, యేసయ్య కుష్ఠరోగితో చెప్పినటువంటి విషయమేనా? అవునండి. అంతేనండి. ఓకే, ఎగ్జాక్ట్గా మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే మరలా సిస్టర్ ఈ క్వశ్చన్ కూడా చక్కనైన సమాధానాన్ని అందించారు. అవును, ఈనాడు సేవకులు కూడా రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు, కానీ దీనికి చాలా భిన్నంగా ఉంది సమాజంలో. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఏంటంటే, ఆనాడు యేసయ్య కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, కానీ ఏం చెప్పాడండి కుష్ఠరోగితో? ఎవరికి ఈ విషయం చెప్పొద్దు, దయచేసి నన్ను పాపులర్ చేయొద్దు, నేను వచ్చింది ఏంటంటే ఈ దేవుని యొక్క రాజ్యాన్ని, సువార్తను ప్రకటించడానికి, అంతేగాని నేను స్వస్థత కలిగించాను, నా గురించి గొప్పలు చెప్పు, డబ్బాలు కొట్టుకుంటా నా గురించి సమాజం అంతా ప్రకటించు అని యేసయ్య చెప్పలేదు రోగితో. అంతేగాని యేసయ్య ఆయన నుంచి పర్సనల్గా కొంత మనీని యేసయ్య కోరుకోలేదు. స్వస్థపరిచింది యేసయ్య, కానుకను తీసుకెళ్ళి ప్రధాన యాజకునికి ఇవ్వమంటున్నాడు. చూసారా, ఈనాటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితికి ఆనాడు యేసయ్య చెప్పినటువంటి ఆ పరిస్థితికి ఎంత తారతమ్యాన్ని మీరు గమనించండి, సత్యాన్ని గ్రహించండి. వింటున్నారు కదా? అవును, ఖచ్చితంగా సిస్టర్ చెప్పింది కరెక్ట్ ఆన్సర్. యేసయ్య ఎవ్వరికి ఈ విషయాన్ని పాపులర్ చేయొద్దు, నన్ను అనవసరంగా ఎక్కువగా అందరికీ షో చేయొద్దు, దేవుణ్ణే మహింపరచు. ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి అయ్యగారికి ఒక్కళ్ళకి చూపించుకొని నీ స్వస్థత కార్యం గురించి దేవునికి మహింపరిచి మోషే గారు చెప్పినటువంటి కానుకను అయ్యగారికి ఇవ్వు అని చెప్పడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం. అవును, సరే, ఇక ఈ అంశానికి, ఈ ప్రశ్నకు కూడా కరెక్ట్గా సమాధానం చెప్పిన సిస్టర్కి ఇంకొక మార్కుని ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా ఇప్పుడు 5 ప్రశ్నలు అడగడం జరిగింది. 5 ప్రశ్నలు అంటే 4 ప్రశ్నలలోనే ఒకటి ఎడిషనల్గా ఇందాక 2 క్వశ్చన్స్ అడిగాను. మొత్తం మీద ఇప్పుడు 5 మార్కులు సాధించారు సిస్టర్. 4 ప్రశ్నలకు గాను 5 మార్కులు సాధించడం జరిగింది. ఇప్పుడు మరి ఒక ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యేసయ్యతో ఒక వ్యక్తి ఒక విషయం గురించి మాట్లాడతారు. యేసయ్యతో ఒక వ్యక్తి ఒక విషయం గురించి మాట్లాడతాడు. ఆ వ్యక్తి ఎవరు అని నేను ఇప్పుడు అడగబోతున్నాను. యేసయ్య దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి యేసయ్యతో ఈ విధంగా తన సంభాషణను సాగిస్తూ ఉన్నాడు. ఏంటంటే,
ఓ సద్బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట నేను వచ్చేదను అని యేసయ్యతో వాగ్దానం చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి అని ఇప్పుడు నేను ఈ ప్రశ్నగా అడుగుతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓ సద్బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట నేను వస్తానయ్యా అని యేసయ్యతో ప్రామిస్ చేస్తున్నాడు ఒక వ్యక్తి వచ్చి. ఎవరా వ్యక్తి అని నేను ఇప్పుడు సిస్టర్ని 5వ క్వశ్చన్గా అడుగుతా ఉన్నాను. యేసయ్య దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడండి. యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి ఏమంటున్నాడంటే సద్బోధకుడా అని వాడుతూ ఉన్నాడు. ఓ సద్బోధకుడా, ఓ మంచి బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తానయ్యా అంటూ తన వాగ్దానపూర్వకంగా దేవునికి ప్రామిస్ చేస్తున్నాడు యేసయ్యకి అక్కడ. ఎవరా వ్యక్తి? ఆప్షన్స్ ఇవ్వమంటారా? మీకు మధ్యలో కొన్ని క్వశ్చన్స్కి నేను ఆప్షన్స్ కూడా ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. ఆప్షన్స్ ఇవ్వకుండా కూడా కొన్ని అడుగుతాను, వాటికి కూడా సమాధానం చెప్పండి. కొన్ని ఆప్షన్స్ కూడా ఇస్తాను. 1, పరిసయ్యుడు. ఆప్షన్ ఏ, పరిసయ్యుడు యేసయ్యని ఈ విధంగా అడిగాడు. 2, ఆప్షన్ బి, సద్దూకయ్యుడు. ఆప్షన్ సి, ప్రధాన యాజకుడు. ఆప్షన్ డి, శాస్త్రి. ఇవన్నీ డిఫరెంట్ డెసిగ్నేషన్స్ అండి. ఇప్పుడు మన వృత్తుల్లో వ్యాపారస్తుడు, ఒక టీచర్, అదేవిధంగా ఒక బ్యాంకులో ఉద్యోగి, ఇట్లా రకరకాల డెసిగ్నేషన్స్ వృత్తులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అయ్యగారిలో కూడా కొంతమంది ప్రవక్తలు, కొంతమంది అపోస్తలులుగా పిలువబడుతున్నారు, కొంతమంది కాపరులుగా, కొంతమంది సువార్తికులుగా, కొంతమంది బోధకులుగా. 1 కొరింథీ పత్రికలో ఆ డెసిగ్నేషన్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ దేవుని విషయంలో కూడా ఉన్నాయి అనేక డెసిగ్నేషన్స్. ఇప్పుడు ఇక్కడ నేను కూడా కొన్ని డెసిగ్నేషన్స్ ఇవ్వడం జరిగింది. 1, ఆప్షన్ ఏ ఏంటంటే పరిసయ్యుడు. ఆప్షన్ బి, సద్దూకయ్యుడు. ఆప్షన్ సి, ప్రధాన యాజకుడు. ఆప్షన్ డి, శాస్త్రి. నేను అడిగిన ప్రశ్నను కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. యేసయ్య దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పాలి ఇప్పుడు నేను ఇచ్చిన ఆప్షన్లో. ఆ వ్యక్తి వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ సద్బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళినా ఈ సువార్త పరిచర్యలో నేను అక్కడికి వస్తా నీతో పాటు అని అన్న వ్యక్తి ఎవరు? శాస్త్రి. చాలా బాధపడుతున్నాం ఈ ఆన్సర్ సిస్టర్ ఇచ్చినందుకు. ఇప్పటి వరకు అన్ని క్వశ్చన్స్కి చక్కగా సమాధానం చెప్పారు. 5 క్వశ్చన్స్ కూడా 5 మార్కులు సంపాదించారు. కానీ చాలా బాధేస్తుంది. ఎందుకో తెలుసా? ఈ క్వశ్చన్ కూడా తప్పు లేకుండా మరలా కరెక్ట్ చెప్పారు. ఇక మరో పార్టిసిపెంట్కి అవకాశం లేకుండా చేస్తారేమో అని అనిపిస్తుంది. ఏమండి, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారా సౌజన్య గారు? చదివే వచ్చాను. కన్ఫర్మ్ అంటారా? ఏమో నేను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. శాస్త్రి అనే మీరు ఎందుకు అనుకుంటున్నారు? ప్రధాన యాజకుడు అవ్వచ్చుగా. అది చదివినట్టు గుర్తుందండి. అంటే గుర్తుంది కానీ డౌట్గా ఫీల్ అవుతున్నారా? ఏమన్నా డౌట్ వస్తుందా? శాస్త్రి అనే చదివినట్టుగా గుర్తొచ్చి కన్ఫర్మ్ చేసేసుకున్నారు, డౌట్ ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ. శాస్త్రి అనేది కరెక్ట్ ఆన్సర్, ది బెస్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్గా మంచి ఖచ్చితమైన ఆన్సర్ అని చెప్పారు. సద్బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తానన్నది ప్రధాన యాజకుడు కాదని చెప్పారు, పరిసయ్యుడు కానే కాదన్నారు, సద్దూకయ్యుడు అసలు కాదన్నారు. ఒకే ఒక్క ఆన్సర్ని కన్ఫామ్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఎవరంటే చెప్పండి వీక్షకులారా, వింటున్నారా? శాస్త్రి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఈ 5వ ప్రశ్న కూడా సరైన సమాధానాన్ని చెప్పి మరొక మార్కును సంపాదించారు సిస్టర్ సౌజన్య గారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ నేను అడగబోతున్నాను. మొత్తం 15 ప్రశ్నలు అడుగుతానండి, గమనించండి. మరొక ప్రశ్నగా, యేసు దయ్యము పట్టిన 2 మనుషులను స్వస్థపరచిన సందర్భంలో ఏ పట్టణం వారు అందరూ కలిసి యేసుకు ఎదురుగా వచ్చి, బాబు యేసు, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, అసలు మా దగ్గర వద్దు నువ్వు అని వేడుకొన్నారు కొంతమంది. ఇది ఎక్కడి వింత చూడండి. యేసయ్య ఒక 2 దయ్యం పట్టినటువంటి మనుషులంట స్వస్థపరిచాడంట. స్వస్థపరిచినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత సంతోషపడాలి. ఆహా, ఎంతటి దైవజనుడు, గొప్ప ప్రవక్త, గొప్ప బోధకుడు, దైవ కుమారుడు మా గ్రామానికి వచ్చి
వీళ్ళు ఎంతో కాలం నుంచి దయ్యం పట్టి బాధపడుతూ ఉన్నారు, వీళ్ళకి ఎంత స్వస్థత కలిగించాడు ఈ దైవ కుమారుడు అని దేవుణ్ణి మహిమపరచాల్సింది బదులు, వీరు కూడా యేసయ్యని నమ్ముకోవాల్సింది బదులు, చూడండి ఎంత వింతగా మాట్లాడుతున్నారు ఆ గ్రామం వారు. దయ్యం పట్టిన ఇద్దరు మనుషులను స్వస్థత పరిచిన తర్వాత యేసయ్యని వేడుకుంటున్నారంట. మమ్మల్ని కూడా బాగు చేయి, మా మనసులో మార్చు అని కాదండి. బాబు యేసయ్య ఇక్కడొద్దు, మా ఊరికి, మా ఊరిలో నువ్వు వద్దు, నువ్వు దయ్యాలు పట్టిన వాళ్ళని బాగు చేస్తే బాగు చేసావు, మా ఊరిలో మాత్రం వద్దు, దయచేసి మా ఊరిని విడిచిపెట్టి మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని వేడుకుంటున్నారంట. ఎవరు యేసయ్యని ఈ విధంగా స్వస్థత, ఇద్దరి దయ్యములను పట్టిన ఆ మనుషుల్ని స్వస్థత పొందిన తర్వాత యేసయ్యని వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేసిన ఏ ప్రాంత ప్రజలు ఈ విధంగా యేసయ్యని రిక్వెస్ట్ చేశారు? గెదరేనీయులు ఏంటండి? గెదరేనీయుల ప్రాంతం. గదరేనీయులు. ఓకే, గదరేనీయులు కరెక్ట్ ఆన్సరేనా? చెప్పండి, కన్ఫర్మేనా? కన్ఫర్మ్ అండి. కాన్ఫిడెంట్గా చెప్పండి. గదరేనీయుల దేశమేనా? అవునండి. గదరేనీయుల దేశంలో, గదరేనీయుల దేశం. ఓకే, సరే, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నవారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం నుంచి 34వ వచనం వరకు మీరు చూసినట్లయితే సిస్టర్ కరెక్ట్ చెప్పారా లేదా అనేది మీరు కూడా చెప్పొచ్చు. గదరేనీయుల దేశం వారు కరెక్ట్ ఆన్సర్. ఆ గదరేనీయుల ప్రాంతంలో ఆ పట్టణపు ప్రాంత ప్రజలు, అక్కడే యేసయ్య ఇద్దరు దయ్యము పట్టినటువంటి రోగులను స్వస్థత చేసినప్పుడు, స్వస్థత కార్యం అక్కడ జరిగినప్పుడు ఆ గదరేనీయుల పట్టణ ప్రజలు యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని వేడుకున్నట్లుగా అక్కడ రాసింది. కానండి అది ఏం వేడుకోవటం అండి, అది వేడుకోవటం అవ్వదు. వాళ్ళు వెళ్ళిపోమని కమాండ్ చేసినట్లే ఇండైరెక్ట్గా చూస్తే. ఓకే, ఖచ్చితమైన కరెక్ట్ ఆన్సర్ని చెప్పి మరి ఒక మార్కుని సాధించారు సౌజన్య సిస్టర్. 6వ ప్రశ్నకి గాను మరలా ఇంకొక మార్క్ ఇవ్వటం జరుగుతుంది. మొత్తం మీద ఇప్పుడు 6 ప్రశ్నలు అడగడం జరిగింది. 6 ప్రశ్నలకు 7 మార్కులు సాధించారు. ఒక ప్రశ్నలో 2 ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి కదా, దాంతో కలిపి నేను చెప్తున్నాను. 6 ప్రశ్నలకు గాను 7 మార్కులు సంపాదించారు సౌజన్య సిస్టర్. ఇంకా కేవలం కొన్ని ప్రశ్నలతో ఈ పార్టిసిపెంట్, ఈ సిస్టర్తో కార్యక్రమం ముగించబడుతుంది. మరొక పార్టిసిపెంట్ సిద్ధంగా ఉన్నారు దీనిలో పాల్గొనడానికి. కాబట్టి మరి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మనం క్విజ్ కార్యక్రమం మత్తయి సువార్త మీదే మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్తను రాసినటువంటి వారు, నేను ఇది క్విజ్లో క్వశ్చన్గా మీకు మార్కుని వేయడానికి కోసం అడగట్లేదు. ఇది మీరు చెప్పిన తర్వాత ఇది మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే దీనికి మార్కు కూడా ఇవ్వబడదు. నేను అడగదలిచినటువంటి క్వశ్చన్ని నేను తర్వాత మీ ముందు ఉంచుతాను. ఈ మత్తయి సువార్త యొక్క రచయిత ఎవరు? మత్తయి సువార్తను ఎవరు రచించారు? చాలా కష్టమైన క్వశ్చన్ అనుకుంటున్నారా? చాలా ఈజీ కదా. ప్రేక్షకులు అనుకుంటున్నారు ఇంత ఈజీ క్వశ్చన్ మేమే చెప్పేస్తాం, సౌజన్య గారు కాదు, మేమైనా చెప్పేసి చేస్తామని. చెప్పండి, సరే మీరైనా చెప్పండి, మాకు వినపడదు కదా. కాబట్టి సౌజన్య గారు చెప్పిందే మేము వింటాం. మత్తయి సువార్తను రాసినటువంటి రచయిత ఎవరు? మత్తయి. ఓకే, అసలు ఏమాత్రం డౌట్ లేకుండా కన్ఫామ్గా చెప్పేశారు. ఎందుకంటే మరి మత్తయి సువార్తను రాసింది మత్తయి గారే కదా, మత్తయి గారు కాకుండా మార్కు గారు రాయలేదు కదా. సరే, ఓకే, నా అసలు ప్రశ్న ఏంటంటే ఈ మత్తయి గారు రాసినటువంటి సువార్త, మనం దీని మీద ఇప్పుడు మొట్టమొదటి ఎపిసోడ్లో ఈ క్విజ్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ మత్తయి గారు వృత్తి ఏంటి, ఆయన ప్రొఫెషన్ ఏంటి అనేది నేను ఇప్పుడు అడుగుతున్నాను. నేను సమాధానానికి మరలా ఛాయిస్ ఇస్తాను దీనికి కూడా. మత్తయి గారు ఒక ఉద్యోగం చేసేవాళ్ళు. ఈ సువార్తను రాసినటువంటి మత్తయి గారు ఒక ఉద్యోగం చేసేవాళ్ళు. ఏంటంటే ఆప్షన్ ఏ డాక్టర్, ఆప్షన్ బి టీచర్. తెలుగులో అడగమంటారా వీక్షకులారా, ప్రేక్షకులారా? ఆప్షన్ ఏ ఎవరు చెప్పండి? ఒక వైద్యుడు, డాక్టర్. ఆప్షన్ బి టీచర్, ఒక ఉపాధ్యాయుడు. ఆప్షన్ సి ఒక బిజినెస్ మ్యాన్. ఆప్షన్ డి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్, అంటే సుంకం అంటే మనం పన్ను కడతాం కదా, ఇంటి పన్ను,
తర్వాత రోడ్లు యొక్క పన్ను, ఇట్లా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి మనం చెల్లిస్తూ ఉంటాం ఆయా సందర్భాల్లో పన్ను. ఆ పన్నుని కలెక్ట్ చేసుకునేవాళ్ళు, పన్నుని వసూలు చేసుకునేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ అని అనొచ్చామో దీన్ని ఇంగ్లీష్లో, సొంకరి తెలుగులో. మరలా నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. మత్తయి యొక్క వృత్తి ఏమిటి అనే ప్రశ్నకు నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. 1 వైద్యుడు, ఆప్షన్ ఏ డాక్టర్. ఆప్షన్ బి టీచర్, ఉపాధ్యాయుడు. ఆప్షన్ సి బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు. ఆప్షన్ డి సొంకరి, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేటటువంటి వ్యక్తి. ఏమిటి వృత్తి మత్తయ్య గారు? ఆప్షన్ డి. ఆప్షన్ డి సొంకరి. వైద్యుడు కదా, నాకేదో వైద్యుడు అన్నట్లుగా గుర్తొస్తుంది మత్తయ్య. కాదు. వైద్యుడు అనే ఒక వృత్తి కలిగినటువంటి వ్యక్తి కూడా ఎవరైనా రచయిత ఉన్నారా? ఉన్నారు. అవుట్ ఆఫ్ సిలబస్ అంటారా? మత్తయి సువార్త ఒక్కటే చదివిరామంటే అన్ని చదువుకొచ్చినట్లున్నారు సౌజన్య గారు. సరే, వైద్యుడు అంటున్నారు. వైద్యుడు ఎవరున్నారు చెప్పండి బైబిల్ గ్రంథంలో రాసినటువంటి? లోకా గారు. వెరీ గుడ్. లోకా. ఓకే, గుర్తుంచుకోండి, రాబోయే ఎపిసోడ్లో లోకా సువార్త మీద కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అప్పుడు అడిగే ప్రశ్నని ఇప్పుడే రిలీజ్ చేసేసారు సౌజన్య గారు. లోకా యొక్క వృత్తి వైద్యుడు. ఇప్పుడు మనం ప్రజెంట్ కండక్ట్ చేసుకునేది మత్తయి సువార్త మీద కాబట్టి, మత్తయి సువార్తను రచించిన రచయిత మత్తయి గారి యొక్క ప్రొఫెషన్, వృత్తి ఏంటంటే ఆయన వైద్యుడు కాదండి. ఎవరండి? సొంకరి, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్. ఓకే, ఖచ్చితమైన సమాధానాన్ని చెప్పి మరి యొక్క మార్కుని సాధించారు సిస్టర్. 7వ ప్రశ్నకు కూడా మార్క్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పుడు 8 మార్కులు సాధించారు. ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానాన్ని ఇవ్వకుండా లేరు సిస్టర్ సౌజన్య గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కేవలం నేను ఇంకా చాలామంది కన్సిస్టెంట్స్ పాల్గొవాలి కాబట్టి, దీన్ని ధారావాహికంగా మీ ముందు ఉంచాలి కాబట్టి 10 ప్రశ్నలు మాత్రమే అడగటానికి నేను పూనుకున్నాను. ఇప్పుడు 7 ప్రశ్నలు అడగడం జరిగింది. ఇక కేవలం 3 ప్రశ్నలు అడుగుతాను సౌజన్య గారు. ఆ 3 ప్రశ్నలతో మొట్టమొదటి పార్టిసిపెంట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ పార్టిసిపెంట్ మన మధ్య పావని సిస్టర్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంకా 3 ప్రశ్నలతో ఈ కార్యక్రమం ఈ పార్టిసిపెంట్తో ముగించబడుతూ ఉంది. నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు మొట్టమొదటి శిష్యులుగా ఏర్పడిన, యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా శిష్యులుగా ఏర్పడిన పేతురు, ఆంద్రేయ అని ఇందా క్వశ్చన్లో కూడా నేను కొంచెం ఇండైరెక్ట్గా వీరిద్దరి గురించిన ప్రస్తావన మనకి వచ్చింది. వీరిద్దరు శిష్యులుగా ఉన్నారని. మొట్టమొదటిగా ఆంద్రేయ శిష్యుడిగా ఏర్పడ్డారు యేసయ్యకు. తర్వాత ఆంద్రేయ గారి సలహా మేరకు, ఆంద్రేయ గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆంద్రేయ గారి బ్రదర్ పేతురు గారు కూడా, సీమోన్ అనబడిన పేతురు గారు కూడా యేసయ్యకు 12 మంది శిష్యుల్లో వీళ్ళిద్దరూ మొట్టమొదటిగా జాయిన్ అయ్యారు శిష్యులుగా. వీరు శిష్యులుగా ఏర్పడినప్పుడు వారు ఏ ప్రాంతంలో యేసయ్యతో కలుసుకున్నారు? ఒక సముద్ర తీరం ప్రాంతాన్ని కూడా నేను ఇంకా ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా కొంచెం హింట్ ఇస్తున్నాను మీకు. ఒక సముద్ర తీరంలో వారు కలుసుకోవడం జరిగింది. వారు శిష్యులుగా ఏర్పడిన సందర్భంలో వారు ఒక సముద్ర తీర ప్రాంతంలో యేసయ్యతో కలుసుకున్నట్లుగా లేఖనంలో ఆధారాలు ఉన్నాయి. ఏ సముద్ర తీర ప్రాంతంలో వీరు కలుసుకోవడం జరిగింది? మొట్టమొదటిగా శిష్యులుగా ఏర్పడిన ఆంద్రేయ, వారి బ్రదర్ పేతురు గారు యేసయ్యతో శిష్యులుగా, మేము యేసయ్య నీకు శిష్యులం అవుతాం, నీతోనే మా జీవితం అంతా వెంబడిస్తాం అని ఆ నిర్ణయం తీసుకున్న ఆ సముద్ర తీర ప్రాంతం, ఆ సముద్ర తీరం పేరేమిటి అనేది నా ప్రశ్న. గలిలయ ప్రాంతం. గలిలయ సముద్ర తీర ప్రాంతం. గలిలయ కరెక్టేనండి? కన్ఫామా? ఏమన్నా డౌట్ ఉందా? ఇంకా సరే, దీనికి కరెక్ట్ కన్ఫామ్ ఈ ఆన్సర్ కరెక్టా కాదా అని మనం జస్టిఫై చేసుకునే ముందు అసలు ఇంకేదైనా సముద్రాల గురించి ప్రస్తావన బైబిల్లో ఇప్పుడు మీరు చదివిన ప్రిపేర్ అయిన ఆ సిలబస్లో 15 అధ్యాయాల టాపిక్స్లో ఇంకేదైనా సముద్రం మీకు కనిపించిందా
గలిలయ సముద్రం కాకుండా ఆలోచించి సమాధానం చెప్పండి. సరే, మత్తయి సువార్త 15 అధ్యాయాల మీదే కాదు, బైబిల్ గ్రంథంలో అనేక సముద్రాల గురించి ప్రస్తావన ఉంది. ఈ ఒక్క సముద్రం గురించే కాదు, ఇంకా కొన్ని సముద్రాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక సముద్రం గురించి చెప్పగలరా? చిన్నపిల్లలు చదువుకునే వారిని అడిగితే చెబుతారు, వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి. బంగాళాఖాతం అని మనకు దగ్గరలో పట్టణం దగ్గర బంగాళాఖాతం సముద్రం ఉంది. తర్వాత పసిఫిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం. అట్లానే బైబిల్లో ఇంకేదైనా, అంటే నేను ఇది క్విజ్లో క్వశ్చన్గా అడగట్లేదండి, దీనికి మీకు సమాధానం చెప్పిన జస్ట్ జనరల్ డిస్కషన్. ఎర్ర సముద్రం ఒకటి కనుక అది వెరీ ఖచ్చితంగా మంచి సమాధానం చెప్పారు. ఒక గుడ్ ఎగ్జాంపుల్. పాత నిబంధన గ్రంథంలో మోషే ఇశ్రాయేలీల్ని వెంటబెట్టుకొని కనాను ప్రదేశానికి వెళతా ఉన్నప్పుడు వారికి మధ్యలో ఒక సముద్రం అడ్డం వస్తుంది. ఆ సముద్రం పేరే ఎర్ర సముద్రం. ఖచ్చితంగా. మృత సముద్రం అని కూడా విన్నారా? మృత సముద్రం, బైబిల్లో మృత సముద్రం కూడా, డెడ్ సీ అనేది కూడా ఒకటి ఉంది. తర్వాత ఇంకా సముద్రాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని నదులు కూడా ఉన్నాయి, యూఫ్రటీస్ నది. సరే, మన టాపిక్ డివియేట్ అవ్వకూడదు, నేను కన్క్లూడ్ చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు సిస్టర్. మరలా యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా శిష్యులుగా ఏర్పడిన పేతురు గారు, అంద్రే గారు కలుసుకున్నటువంటి సముద్ర తీర ప్రాంతం గలిలయ సముద్ర తీరం. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రం అది. కరెక్ట్ ఆన్సర్. ఈ 8వ ప్రశ్న కూడా ఖచ్చితమైన సమాధానాన్ని చెప్పి 9 మార్కులు సాధించారు ఇప్పటి వరకు. ఇప్పుడు 9వ ప్రశ్నగా ఇంకా కేవలం 2 ప్రశ్నలతో ఈ పార్టిసిపెంట్తో ఈ కార్యక్రమం ముగించబడుతూ ఉంది. 9వ ప్రశ్న అడుగుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్తలో ప్రస్తావించబడిన దేశాలు ఎన్ని, అవి ఏవి? దీనికి ఈ క్వశ్చన్ కొంచెం ఎన్ని అవి ఏవి అని దీంట్లోనే మరలా 2 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి దీనికి నేను వెయిటేజీ ఈ ప్రశ్నకు మరలా 2 మార్కులు ఇవ్వదలుచుకున్నాను. టోటల్గా ఎన్ని అని చెప్పిన దానికి 1 మార్కు, అవి ఏవి అని అడిగాను కదా, ఆ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ చెప్పినందుకు మరి 1 మార్కు ఇవ్వదలుచుకున్నాను. మరలా ఈ ప్రశ్నకు 2 మార్కులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మత్తయి సువార్తలో ప్రస్తావించబడిన దేశాలు ఎన్ని అడుగుతున్నానని మీరు 28 అధ్యాయాల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనది అవుట్ ఆఫ్ సిలబస్ అవుతుంది. 16వ అధ్యాయం నుంచి మీరు మరలా ఆలోచిస్తే ఈ విషయంపై మీరు మొట్టమొదటి 15 అధ్యాయాలపైనే ఈ ఎపిసోడు జరిగేది. కాబట్టి ఈ 15 అధ్యాయాల్లో మీకు కనబడినటువంటి దేశాలు, మత్తయి సువార్తలో ప్రస్తావించబడిన దేశాలు ఎన్ని, అవి ఏవి, ఆ దేశాల పేర్లేంటి అనేది నా ప్రశ్న. చాలా జాగ్రత్తగా దీనికి మీరు సమాధానం చెప్పాలి, ఎందుకంటే మరలా ఈ ప్రశ్నకు వెయిటేజ్ 2 మార్కులు. 9 దేశాలు. 9 దేశాలు. అంటే 15 అధ్యాయాలపైనేగా మీరు చెప్పేది. మొట్టమొదటి 15 అధ్యాయాలలో మీరు గమనించినటువంటి దేశాలు 9 ఉన్నాయి అంటున్నారు. ఓకే అండి, సరే, కరెక్టా కాదా అనేది తర్వాత నేను చెప్తాను. సరే, ఆ 9 దేశాల పేర్లు ఏమిటి మీరు గమనించింది చెప్తే నేను నోట్ చేసుకుంటూ ఉంటాను, మా ప్రేక్షకులు కూడా వింటూ ఉంటారు. చెప్పండి ఆ 9 దేశాలు. నఫ్తాలి దేశం, ఓకే, 1. జబూలూను దేశం, ఓకే, 2. సిరియా దేశం, 3. ఇశ్రాయేలు దేశం, 4. తూర్పు దేశం 5. మీరు చెప్పింది మళ్ళీ నేను చెప్తాను. నఫ్తాలి చెప్పారు, జబూలూను దేశం చెప్పారు, ఇశ్రాయేలు దేశం చెప్పారు, సిరియా దేశం చెప్పారు, ఇంకొకటి మొత్తం 4 నాకు కనిపించాయి. ఒకసారి 5 చెప్పారు కానీ నాకు ఒకటి మర్చిపోయాను. చెప్పండి. మొత్తం 5 చెప్పారు. నఫ్తాలి, జబూలూను, ఇశ్రాయేలు, సిరియా, తూర్పు చెప్పారా? ఓకే, తూర్పు దేశం. ఓకే, 5 దేశాల పేర్లు చెప్పారు. కానీ మీరు ఎన్ని దేశాలు అనగానే 9 దేశాలు అన్నారు. ఇంకా మిగిలిన 4 ఏంటి? పడమటి దేశమా? పడమటి దేశం చెప్పండి. సరే, 6 అనేది కౌంట్ చేద్దాం, అది తర్వాత జస్టిఫై చేద్దాం కరెక్టా కాదా అని.
ఆలోచించండి, చిన్నగానే ఆలోచించండి, ప్రాబ్లం లేదు. మా ప్రేక్షకులు అప్పుడే బైబిల్లో మత్తయి సువార్త 14వ అధ్యాయం ఓపెన్ చేసి కూర్చున్నట్లుగా మాకు అనిపిస్తుంది. చూస్తున్నారు, చూడబాకండి. సిస్టర్ దగ్గర నుంచి వచ్చేటటువంటి జవాబును విన్న తర్వాత మీరు చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం, 14వ అధ్యాయమే కాదండి, ఇంకా 4వ అధ్యాయం, 8వ అధ్యాయం, 12వ అధ్యాయం, 2వ అధ్యాయం, ఇవన్నీ అధ్యాయాలు చూస్తే తప్పనిసరిగా ఇప్పుడు 15 అధ్యాయాల్లో దేశాలు మనకు కనిపిస్తాయి, రకరకాల దేశాల పేర్లు. చెప్పండి సిస్టర్, ఆలోచించకుండా చెప్పండి. నఫ్తాలి చెప్పారు, జబూలూను చెప్పారు, తర్వాత ఇస్రాయేల్ దేశం, సిరియా దేశం, తూర్పు దేశం, తర్వాత 6వ దేశంగా పడమటి దేశం అని కూడా అన్నారు. నేను ఒక ఆప్షన్స్ ఇస్తాను, కనీసం వాటిలో కొన్ని చెప్పడానికి మీరు ప్రయత్నించండి. ఆప్షన్ ఏ ఫిలిస్తీన్ల దేశం, ఆప్షన్ బి, నేను మరలా రిపీట్ చేయను, మీరు గుర్తుంచుకోవాలి, నేను ర్యాండమ్గా మీకు ఇస్తున్నాను అంతే. ఒకటి ఫిలిస్తీన్ల దేశం, రెండవది అమ్మోరీయుల దేశం, మూడవది యబూసీయుల దేశం, నాలుగవది కనాను దేశం, ఐదవది దక్షిణ దేశం, ఆరవది రూబేను దేశం, ఏడవది యోదయా దేశం, ఎనిమిదవది గిన్నెసరెతు దేశం, తర్వాత గదరేనీయుల దేశం, తర్వాత ఇషాకారు దేశం. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను, వీటిలో సరైన సమాధానాలుగా మీరు చెప్పిన 9 దేశాల్లో ఏదైనా వీటిలో కనీసం అట్లీస్ట్ 1 లేదా 2 దేశాలని పిక్ చేయగలరా? గదరేనీయుల దేశం. గదరేనీయుల దేశమా? ఓకే, ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా గెన్నెసరేతు దేశం, దక్షిణ దేశం. దక్షిణ దేశం, ఇంకా గిన్నెసరేతు. అట్లాంటప్పుడు మీ సమాధానం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 3 సెలెక్ట్ చేసుకున్నారు, ఏంటంటే గదరేనీయుల దేశం, గెన్నెసరెతు దేశం, దక్షిణ దేశం అన్నారు. ఇందాక ఆల్రెడీ ఒక 6 పేర్లు చెప్పారు. ఇప్పుడు 6 + ఇప్పుడు మీరు చెప్పిన 3 9 అయిపోయింది, కంప్లీట్. ఇంకొక అవకాశం మీకు లేదు. మీకు ఒక ఆప్షన్ ఇచ్చాను, కానీ నేను ఇచ్చిన ఆప్షన్లోనే అన్ని సమాధానాలు ఉంటాయని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొన్ని ఏదో ర్యాండమ్గా ఇచ్చానని మీకు ముందుగానే చెప్పాను. సరే, మీరు ర్యాండమ్గా ఇచ్చిన వాటిలో ఒక 3 దేశాలను పిక్ చేసుకున్నారు. అదివరకు మొట్టమొదటి లెవెల్లో ఆల్రెడీ 6 దేశాల పేర్లు ఇచ్చారు. అంటే టోటల్గా మీరు ఫైనల్గా కన్క్లూడ్ చేసిన దేశాలు 9. ఆ లిస్ట్ ఏంటో నేను చెప్తున్నాను, మీరు చెప్పిందే. నఫ్తాలి, జబూలూను, తర్వాత ఇస్రాయేలీల దేశం, తర్వాత సిరియా దేశం, తర్వాత తూర్పు దేశం, తర్వాత పడమటి దేశం, దక్షిణ దేశం, గెన్నెసరెతు దేశం, గదరేనీయుల దేశం అన్నారు. ఓకే అండి, సరే, ఇంకా నేను దీన్ని ఎక్కువసేపు కొనసాగించను. మిమ్మల్ని ఇంక చాలా తహతహలాడుతున్నారు ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రేక్షకులు కూడా. ఇప్పటి వరకు అన్ని ఆన్సర్స్ కరెక్ట్గానే చెప్పారు, కానీ ఈ యొక్క ఈ ప్రశ్నకు కొంత చిన్న మైనర్ మిస్టేక్ జరిగింది. ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారు? ఈ 9 కన్ఫర్మ్ చేసేసాను, ఇక మీకు ఛాన్స్ లేదు ఇంకొక సమాధానం చెప్పడానికి. ఏమిటి మీరు ఎక్కడ మిస్టేక్ ఉందని మాత్రం చెప్తున్నాను. అది దేశాలు ఎన్ని అనే దాంట్లో మీరు చెప్పిన ఫిగర్ 9 అనేది మిస్టేకా, లేకపోతే మీరు ఇచ్చిన లిస్ట్లో ఆ 9 పేర్లలో ఏదైనా 1 లేదా 2 పేర్లు తప్పై ఉండవచ్చా? ఎక్కడ తప్పై ఉండొచ్చు అనేది ఇప్పుడు నేను అడుగుతున్నాను. మీరు ఇప్పుడు కరెక్ట్ చెప్పినంత మాత్రాన మీకేం మార్క్ ఇవ్వబడదు. మీ ఒపీనియన్ అడుగుతా ఉన్నాను. గదరేనీయుల ప్రాంతం దేశంగా పరిగణించబడదు అని అనుకుంటున్నారు. అట్లాంటప్పుడు అంటే మీకు కొంచెం డౌట్గానే దీనికి సమాధానం చెప్పారు. 9 దేశాలు అనేది కన్ఫామేనా? కన్ఫామ్. అది కన్ఫామా? 15 అధ్యాయాల్లో 9 దేశాలు ఉంటాయి, కన్ఫామ్. ఓకే, కాకపోతే ఆ 9 దేశాల్లో మీరు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ కంట్రీస్లో
గదరేనీయుల దేశం అనేది మీ సరైన జవాబుగా అనిపించట్లేదు, కొంచెం డౌట్గా ఉంది, అంతేనా? కానీ మీకు పడమటి దేశం కరెక్ట్గా అనిపిస్తుంది కదా? తూర్పు నుండి పడమటి నుండి. ఇందాక అది మీరు ఓకే, ఇందాక ఒక ప్రశ్న అడిగాను, ఓకే, దాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. నేను ఇందాక ఒక ప్రశ్న అడిగాను, ఏంటంటే కపెర్నహూములో ఒక శతాధిపతితో యేసయ్య ఈ విధంగా ఒక మాట్లాడే సందర్భం, అనేకులు అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యంలో కూర్చోడానికి ఎక్కడ నుండి వస్తారు అన్నదానికి మీరు చెప్పారు తూర్పు నుంచి, పడమటి నుంచి. కానీ అక్కడ ఏ దేశాల నుండి అని ప్రస్తావించలేదు. ఏ దేశాల అంటే తూర్పు దేశం, పడమటి దేశం అని అక్కడ పర్టికులర్గా స్పెసిఫిక్గా ప్రస్తావించడం జరగలేదు. కానీ ఇక్కడ మీరు చెప్పిన దేశాలలో తూర్పు దేశం అన్నారు, పడమటి దేశం అన్నారు. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ప్రస్తావించడం జరిగింది. మొట్టమొదటి 15 అధ్యాయాల్లో తూర్పు దేశమా, పడమటి దేశమా, ఏది కరెక్ట్ అనేది కూడా ప్రస్తావించడం జరిగింది. మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ని తీసుకొని దాన్ని బట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. కాబట్టి పడమటి దేశం అని ఒక ఆన్సర్ చెప్పారు, రాంగ్ ఆన్సర్. పడమటి దేశం యాక్చువల్గా మీరు చెప్పింది 9 దేశాలు అనేది కరెక్టేనండి. 9 దేశాల్లో సరైన జవాబుగా కనిపించినది ఏంటంటే అది తప్పుగా చెప్పారు మీరు, పడమటి దేశం అనేది లేదు. కానీ మీకు ఆ డౌట్ రాలా, గదరేనీయుల దేశాన్ని కరెక్ట్ ఆన్సర్నే మరలా తప్పు ద్రోవ పట్టించడానికి కొంచెం కన్ఫ్యూజన్ మీకు వచ్చింది. గదరేనీయుల దేశం కరెక్టే, మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. మీరు చెప్పినటువంటి 9 దేశాల్లో గదరేనీయుల దేశం ఉంది కన్ఫర్మ్, ఇక్కడ నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే పడమటి దేశం అనేదే మీరు చెప్పిన లిస్టులో 15 అధ్యాయాలు మీరు గమనించినట్లయితే ఎక్కడా కనిపించదు పడమటి దేశం. అదొక ప్రాంతంగా పరిగణించబడిందే కానీ దేశంగా స్పెసిఫిక్గా అక్కడ ఇవ్వటం జరగల మత్తయి సువార్తలో. దాని బదులుగా కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే మీకు ర్యాండమ్గా చెప్పినట్లు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేశాను, మీరు దాన్ని పిక్ చేసుకోలేకపోయారు. యోదయా దేశం, యోదయా దేశాన్ని మీరు చెప్పలేదు. ఇప్పుడు ఫైనల్గా సిస్టర్ సౌజన్య గారు చెప్పినది 9 దేశాలు కరెక్టేనండి. వాటిని ఫైనల్ ఆన్సర్ నేను చెప్తున్నాను. యోదయా దేశం 1, 2 తూర్పు దేశం, 3 ఇశ్రాయేలీల దేశం, 4 జబూలూను దేశం, 5 నఫ్తాలి దేశం, 6 సిరియా దేశం, 7 గదరేనీల దేశం, తర్వాత దక్షిణ దేశం, తర్వాత గెన్నేసరెతు దేశం. మొత్తం ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు సరే ఎన్ని మార్కులు ఇవ్వబడ్డాయి అనేది మీ డౌట్. ఈ ప్రశ్నకు 2 మార్కులు అని చెప్పాను కదా ముందుగానే. ఎన్ని దేశాలు అన్నదానికి సరైన సమాధానం చెప్పారు 9 దేశాలని. కాబట్టి దానికి 1 మార్క్ ఇవ్వబడింది. 1 ప్లస్ 9 దేశాల లిస్ట్, కంట్రీస్ లిస్ట్ చెప్పినందుకు 9 దేశాలు చెప్పిన 1 మార్కే. అంటే ఒక్కొక్క దానికి 1/9వ మార్కు ఇవ్వాలి యాక్చువల్గా, అంతేనండి. కాకపోతే సరే ఒక్క చిన్న మైనర్ మిస్టేకే కాబట్టి మరలా మీ కన్ఫ్యూజన్ గదరేనీల దేశం దాన్ని కూడా మేము కన్సిడర్ చేసుకుంటే ఇంకొక 1/9వ వంతు మార్కుని కట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఈ కన్ఫ్యూజన్ ఇంత క్యాలిక్యులేషన్స్ డెసిమల్స్లో మీకు ఇవ్వదలుచుకోలేదు. 1.5 ఇస్తాం, ఓకేనా? సాటిస్ఫైడా? యాక్చువల్గా అన్యాయం జరిగినట్లే మీకు. ఇంకా 1.5 మార్కు కంటే రెండవ పార్ట్కి ఇంకా ఎక్కువ మార్కులే వస్తాయి. కాకపోతే మాకు క్యాలిక్యులేషన్ ఈజీ కోసం మేము 1.5 2 మార్కుల ఈ ప్రశ్నకు 1.5నే ఇస్తున్నాం. 1.5 మార్కు సాధించారు. మొత్తం 9 ప్రశ్నలు అడగబడ్డాయి. మీకు వచ్చిన మార్క్స్ టోటల్గా మీకు ఫైనల్గా చెప్తాం. లాస్ట్ క్వశ్చన్ ఈ పార్టిసిపెంట్తో ఈ కార్యక్రమం ముగించబడుతూ ఉంటుంది. లాస్ట్ ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. ఏ సమయంలో, ఏ సందర్భంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ యేసు వస్త్రాన్ని ముట్టి స్వస్థత పొందెను? ఇప్పుడు మన అందరికీ తెలుసు 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఒక స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె స్వస్థత పడిందని. అది ఏ సందర్భంలో, ఒక పర్టికులర్ సందర్భంలో ఆ స్వస్థత కార్యం, దేవుని మహిమ కార్యం జరిగింది. అది ఏ సందర్భంలో జరిగింది? ఏ సందర్భంలో ఆ స్త్రీ ఆ వస్త్రపు చెంగును, యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది?
ఒక అధికారి కుమార్తె చనిపోయినప్పుడు అధికారి వచ్చి యేసయ్యను నా కుమార్తె చనిపోయింది బాగు చేయమని అడగటానికి వచ్చినప్పుడు అధికారి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో అధికారి ఇంటికి వెళ్ళేటప్పుడా? సరే, ఓకే. చివరి ప్రశ్నను ఖచ్చితమైన సమాధానం చెప్పారు సిస్టర్ అని మీరు భావిస్తున్నారా ప్రేక్షకులారా? చూడండి, బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఖచ్చితమైన సమాధానాన్ని సిస్టర్ ఇచ్చారో లేదో. ఎస్, కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్తో మీరు ఇంటి దగ్గర ఉండి టీవీల ముందు కూర్చొని సిస్టర్స్కి కరచాలనంతో సిస్టర్ని అభినందించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఓకే, ఒక అధికారి వస్తాడు. ఈ వస్త్రపు చెంగును ముట్టడానికి ఆ స్త్రీ యేసయ్యను సమీపించిన సందర్భాన్ని నేను అడిగాను. అవును, సిస్టర్ చెప్పినట్లు ఒక అధికారి యొక్క కుమార్తె చనిపోయి ఆయన ఎంతో బాధతో యేసయ్యను తన ఇంటికి తీసుకువెళ్ళాలని వచ్చినప్పుడు అదే టైంలో ఈ 12 ఏళ్ల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసయ్యను సమీపించి ఆ యేసయ్య వస్త్రపు చెంగును ముడితే చాలు అనే ఆ అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆమె స్వస్థత పొందినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. వెరీ కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆన్సర్. ఈ 10వ చిట్ట చివరి ప్రశ్న కూడా సరైన సమాధానాన్ని చెప్పారు, 1 మార్కును సాధించారు. ఇప్పుడు మొత్తం మీద ఎన్ని మార్కుల కంటే ఎన్ని మార్కులు చెప్పండి? 10 ప్రశ్నలకి వెయిటేజ్ ఎంత? యాక్చువల్గా 10 మార్కులు కాదు, 12 మార్కులు. ఎందుకంటే 2 క్వశ్చన్స్లో ఎక్స్ట్రా కొంచెం అడిషనల్గా అడగడం జరిగింది. 12 మార్కులకు గాను మీరు సిస్టర్ సౌజన్య గారు సాధించింది 11.5 మార్కులు సాధించడం జరిగింది. అందరూ ఇంటి దగ్గర ఈ ప్రేక్షకులు చూస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కరచాలన ధ్వనులతో సిస్టర్కు అభినందనలు తెలపాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చాలా థ్యాంక్స్ అండి, కంగ్రాచులేషన్స్. చాలా చక్కగా సమాధానాన్ని చెప్పారు. ఎంతగానో మీరు బైబిల్ని అనుదినం బైబిల్ స్టడీ చేస్తున్నట్లుగా మాకు అనిపిస్తుంది. చాలా చక్కగా, ఎందుకంటే ఈ ప్రశ్నలు ఏమి తేలికైన ప్రశ్నలు ఏం కాదు, కొంచెం లోతుగా అడిగిన క్వశ్చన్సే. అయినా మీరు చాలా లాజికల్గా ఆలోచిస్తూ వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని చక్కగా ఆన్సర్ చెప్పారు. ఒక్క ప్రశ్న కూడా మీరు చెప్తే అసలు మీకు 100% వచ్చేది. ఫైనల్ రౌండ్కి మీరు ఎంపిక అయ్యేవారు. సరే, ఇప్పుడు ఎంపిక అవ్వలేదని మేము అంటలేదు. ఇంకా 15 ఎపిసోడ్స్ దాకా చాలా ఎపిసోడ్స్ జరగవలసి ఉన్నది. ఈ ఎపిసోడ్స్ అన్నీ జరిగిన తర్వాత మీకు మేము ఇన్ఫామ్ చేస్తాం. మీ ఫోన్ నెంబర్ను కృపా టీవీ ఛానల్కి ఒకసారి పంపించండి. ఇక్కడ నోట్ చేసుకోండి మీ నెంబర్ని. అయిన వెంటనే 15 ఆల్ రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కాల్ చేసి ఫైనల్ రౌండ్లో దేవుని చిత్తమైతే, దేవుని మహాకృప ఉంటే ఫైనల్ రౌండ్లో కూడా మీకు దేవుడు అవకాశం ఇస్తాడని మేము భావిస్తూ ఉన్నాం. చాలా థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినందుకు. ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పండి? 11.5 మార్కులు. 12 మార్కులకు గాను 11.5 సంపాదించారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు మొత్తం బైబిల్ని ఇంత చక్కగా ఆన్సర్స్ ఇచ్చారంటే బైబిల్ని ధ్యానిస్తూ ఉంటారా అనుదినం? చదువుతాను. బైబిల్ని ఇప్పటి వరకు ఎన్నిసార్లు చదివారండి? అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇంకా బైబిల్పై ఇంకా అవగాహన, ఆసక్తి పెంపొందించుకోవాలని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి బైబిల్ అనుదినం ధ్యానించడం ఎంతో అవసరం. కాబట్టి మీరు చెప్పేటటువంటి ప్రోత్సాహకరమైన విషయాలు ఉంటే వాటిని మా ప్రేక్షకులు మేము కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు బైబిల్ని ఎన్నిసార్లు పఠించడం జరిగింది ఇప్పటి వరకు? 4 సార్లు. 4 సార్లు మొత్తం కంప్లీట్ చేశారా? ఇప్పుడు 5వ సారి చదువుతున్నారా బైబిల్ని? ఏ అధ్యాయం చదువుతున్నారు ప్రస్తుతం? ఏ పుస్తకాన్ని ధ్యానిస్తారు? ప్రకటన గ్రంథం. ఓ, అంటే చిట్ట చివరి పుస్తకం. మరి 6వ సారి అయిపోతుందా? 7 అధ్యాయాల వరకు వచ్చాను. అదేనండి, ఇప్పుడు ప్రకటన గ్రంథం చదివితే 6 సార్లు కంప్లీట్ చేస్తున్నట్లా? అవును. అబ్బా, చాలా గొప్ప ధన్యత. మీరు కూడా 5 సార్లు. ఏంటి సిస్టర్? 4 సార్లు చదివేశాను. ఓహోహో, 4 సార్లు చదివారని చెప్పారు కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని పూర్తి చేస్తే మొత్తం 5 సార్లు కంప్లీట్ చేసినట్లు అవుతుంది సిస్టర్. చూసారా ఎంతగానో. ఇంకా మీరు ఎలా చదువుతూ ఉంటారు? ఏ టైంలో చదువుతూ ఉంటారు? కొంతమంది నేను చూస్తూ ఉంటాను కార్యక్రమాలు, మా ప్రేక్షకులు కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది మోకాళ్లపై బైబిల్ ధ్యానాన్ని పఠిస్తున్నట్లుగా కొంతమంది సాక్ష్యాలు చెప్పినప్పుడు మేము వినడం జరిగింది. ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? మీరు ఏమన్నా బైబిల్ని రాసుకోవడం కానీ, ఇంకా ఏదైనా బైబిల్ నోట్స్ ప్రిపేర్ చేయటం, ఇంకా క్విజ్ బిట్స్ని ఇంకా మీరు ప్రిపేర్ చేసుకోవటం, ఇట్లా ముందుగా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇట్లా మీ అనుభవాలు ఏమైనా ఉంటే కొంచెం మా ప్రేక్షకులకి ఆదరణకరంగా, ఇన్స్పిరేషన్గా చెప్పడానికి
కొంచెం ప్రయత్నించండి. ఆదివారం జరిగే మెసేజ్ కూడా నేను ఇంటి దగ్గర ఇక్కడ రెఫరెన్స్లు రాసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక నోట్బుక్ పెట్టి దానిలో రాసుకుంటాను, మొత్తం వివరంగా రాసుకుంటాను. ఓకే అండి. బైబిల్ చదివేటప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మోకాళ్ళపై అన్న చదివారా? లేదు, కనీసం ఒక పుస్తకమైన 66 పుస్తకాల్లో కొన్ని అధ్యాయాల వరకు అయితే చదివారా? చదివాను కానీ తర్వాత చదవలేదు. ఓకే ఓకే, సరే. ఎనీవే, అంటే ఇదేం మ్యాండేటరీ కాదండి. అయితే కొన్ని ప్రత్యేకమైన అనుభవాలను మేము చూస్తూ ఉన్నాం ఆయా సాక్షుల ద్వారా. అంటే ఏదైనా ప్రత్యేకమైన అంశాలు ఏమైనా ఉన్నాయో అని తెలుసుకోవడానికి అడిగాం, జస్ట్ అంతే. అంతేగాని మోకాళ్ళ మీదే చదివితేనే చదివినట్లు అని ఏమీ లేదు. అది ఎవరి ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది, వారి యొక్క విశ్వాస పరిస్థితి మీద, దేవునితో అనుసంధాన బంధం ద్వారా వారి యొక్క కోరిక మేరకు ఎవరైనా ఎలా అయినా చదువుకోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరూ బైబిల్ని ధ్యానించండి. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ మీరు కూడా పార్టిసిపెంట్స్గా రావటానికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీరు కూడా రాబోయే ఎపిసోడ్స్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. అందరికీ వందనాలు. మొట్టమొదటి పార్టిసిపెంట్తో ఈ కార్యక్రమం ముగించబడింది. మరి ఒక పార్టిసిపెంట్ మన మధ్య ఉన్నారు, సిస్టర్ పావని. నెక్స్ట్ పార్టిసిపెంట్గా మన మధ్యకు రాబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. సౌజన్య గారికి కృపా టీవీ ఛానల్ తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వందనాలు.